ఏ విధమైనటువంటి పక్షపాతములకు తావు లేకుండా అన్ని పక్షపాతములకు అతీతంగా చెప్పగలిగినటువంటి వాడు పరమేశ్వరుడు ఒక్కడే. ఆ పరమేశ్వరుని యొక్క ఊపిరికే వేదము అని పేరు. అంటే ఆయన పీల్చినటువంటి ఊపిరి వాక్కుగా వ్యయమైతే వేదముగా వచ్చింది. అందుకే భగవంతునికు వేదమునకు అభేదం. వేదమన్నా పరమేశ్వరుడన్నా యథార్థమునకు ఒక్కటే. ఆ వేదము మాత్రమే ప్రమాణముగా స్వీకరింపబడుతుంది. మనకి ధర్మ నిర్ణయం చేయడానికి 5 ప్రమాణాలు ఉంటాయి లోకంలో. అందులో మొట్టమొదటి ప్రమాణం ఏది అంటే శృతి. శృతి అంటే వేదం. రెండవ ప్రమాణము స్మృతి. స్మృతి వేదంలో చెప్పబడినటువంటి విషయాన్ని కొంతమంది ఋషులు కొన్ని విషయాల్ని తీసి సంకలనం చేస్తారు. ఏదో అత్రి మహర్షి సంకలనం చేస్తే దాన్ని అత్రి స్మృతి అంటాం. గౌతమ మహర్షి సంకలనం చేస్తే గౌతమ స్మృతి అంటాం. ఋషి వేదాంతర్గతమైనటువంటి విషయాన్ని తీసి సంకలనం చేసి అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవడానికి, మనం ఆచరించి తరించడానికి వీలుగా మనకి అందిస్తాడు. ఏ కర్మ ఎలా చేయాలో, ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో చెప్పగలిగినటువంటిది మొదటి ప్రమాణం వేదమైతే, ఆ వేదాంతర్గతమైనటువంటి విషయాన్ని సంకలనం చేసి ఋషి చేత అందింపబడినటువంటి స్మృతి రెండవ ప్రమాణం. మూడవది పురాణం. ప్రతిరోజు పురాణ ప్రవచనం ఎందుకు వింటారు, పురాణం ఎందుకు చదువుకుంటారంటే వేదంలో చెప్పబడినటువంటి విషయాన్ని పురాణం భౌతత్వంలో పెట్టి చూపిస్తుంది.